అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ఇక్కడ చూపించిన క్లిప్‌లో వచ్చి అమ్మవారి టెంపుల్ అండి. బొంతలమ్మ తల్లి అనేసని అమ్మవారు ఉన్నారనమాట. అమ్మవారి టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే ఈ పార్క్ అనేదైతే ఉంటది. అండ్ మా ఇంటి నుంచి ఒక 5-10 మినిట్స్ అట్లా పడతది అంతే. పెద్ద డిస్టెన్స్ ఏం గాదు. అండ్ స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేసాం అనమాట పిల్లల్ని తీసుకొని. ఈవినింగ్ 3:30కి అలా వచ్చామనమాట. మా బుజ్జి మేనకోడలు ఇది ఇంకా చాలా హ్యాపీ అయిపోయిందనమాట. ఇక్కడ అంతా ఆడుకోవడానికి ఉంటది కదా! అందుకనేసని. అండ్ వెదర్ అయితే సూపర్ ఉందండి. నిజంగా అంటే నిజంగా చాలా బావుంది వెదర్ అయితే. సమ్మర్ టైంలో నేను వెళ్ళున్నాను కాబట్టి సమ్మర్ టైంలో ఈ వెదర్ అయితే ఇంత చల్లగా ఉండడం అవలే. రెయిన్ పడుతుంది యాక్చువల్‌గా చిన్న చిన్నగా. డౌట్ పడతా వెళ్ళాం. ఒకవేళ రెయిన్ ఎక్కువైపోతే రిటర్న్ వచ్చేసేయచ్చులే డీమార్ట్‌కి వెళ్ళేసి అని. బట్ మళ్ళీ రెయిన్ అయితే పడలేదు. సో, మంచిగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. మేము ఇంకా కొంచెం మంది పిల్లలు మాత్రమే ఉన్నారనమాట. కాబట్టి ఇంకా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ గ్రీనరీ అయితే సూపర్ ఉందండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది నేను సెకండ్ టైం రావడం. బట్ నాకు నచ్చిందనమాట. పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి అంతా ఇక్కడ ఉన్నాయి కదా! ఇవన్నీ ఉన్నాయి. దట్టు వెదర్ బావుంది. నెక్స్ట్ అంతా గ్రీనరీ ఇవన్నీ బావుందనమాట. వీటిలన్నింట్లో కల్లా చాలా ఇష్టమైంది ఏదన్నా ఉందంటే మా బుజ్జిదానికి ఇదే అనమాట. ఇదంటే చాలా ఇష్టం. ఎవరిని ఎక్కనివ్వదు గూడా. చూడండి మా పాపని, మా బాబుని రమ్మని అంటుంది. ఇలా ఏదేదో చెప్పేస్తుంటది. దానికి ఎంత ఇష్టమైందే అసలు దిగనని ఏడ్చింది. దిగనని ఏడుస్తూనే ఉంటది ఎవ్రీ టైమ్ గూడా మా అన్నయ్య ఆళ్ళు తీసుకెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ మా పిల్లలు ఒకటి ఆడుకుంటా ఉన్నారనమాట. ఆబ్వియస్‌గా తెలిసిందే గదా! పిల్లలకి ఇలాంటివన్నీ చూసారంటే ఇంకా ఎక్సైట్‌మెంట్ ఎక్కువ ఉంటదనమాట. ఇంకా అలా ఆడుకుంటూనే ఉంటారు. ఎంత టైం అయినా గూడా తెలీదనమాట. మేము రిటర్న్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. అందుకనే చెప్తున్నాను. అలా ఆడుకుంటూనే ఉన్నారు. పర్లేదండి ఇలా అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉండాలి కదా! అందుకనేసని ఇదే. అండ్ ఇక్కడైతే మా బుజ్జి పాప ఇంకా దాని మీదే ఉందనమాట. ఇంక అసలు దిగనంటుందది. అయితే అది లేకపోతే ఉయ్యాల ఇంకా రెండిటిని ఎక్కువ ఇష్టపడతదనమాట. మిగిలినవేవి అస్సలు ఎక్కదు. అండ్ మా పిల్లలైతే ఇంక ఇవన్నీ ఒకటి అలా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇలా మనం ఏమన్నా హాలిడేస్ అప్పుడో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడో అలా మాత్రమే కదా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం బయట. లేకపోతే ఎంతసేపు పిల్లలు ఇంకా నార్మల్ టైంలో తెలిసిందే అందరికీ స్కూలు, చదువులు ఇలాగే ఉంటది. అండ్ కాబట్టి కొంచెం టైం వాళ్ళకి ఇట్లా ఫ్రీగా వదిలేసేయడానికి వీలుంటదనమాట. అందుకే వదిలేసాను. అలా ఆడుకుంటున్నారు ఎంత టైం అయినా సరేలే అనేసని. కానీ అయితే ఎంజాయ్ చేశారండి. నాకే భయమేసింది ఇక్కడైతే కళ్ళు తిరిగేస్తాయేమో. ఎందుకంటే నేను డ్రాప్ చేసేసాను వాళ్ళిద్దరిని గూడా వేరేది ఎక్కండి అని. మళ్ళీ ముగ్గురు కలిసి లెక్కారో లేదో అది చూడండి ఏం ఆనందపడిపోతుందో. భలే హ్యాపీ ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరితో ఆడుకుంటూ ఉందంటది. నాకు భలే ఆనందంగా అనిపిస్తుందనమాట. మా ముగ్గురు పిల్లలు మంచిగా హ్యాపీగా ఇట్లా ఆడుకోవడాన్ని చూసి. అయినా వాళ్ళు దిగేశారని ఎన్ని సార్లు పిలిచిందో పాపం. వీళ్ళు మాత్రం వేరే ఆడుకుంటూ ఉన్నారు.
తిరుపతిలో మెయిన్‌గా ఈ ప్లేస్‌లో భయంకరమైన వాన పడిందనమాట ఆ రోజు. చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మా పాప వచ్చేసింది కదా! ఇంక ఇది ఎక్కింది కదండీ! అస్సలు దిగలేదు. ఇంతకుముందేమో ఆ డక్ ఎక్కినప్పుడు దిగననింది. ఆ తర్వాత ఇది దిగననింది. ఇదొక్కతే కూర్చోదు మళ్ళీ. అక్క దా, అక్క దా అంటది. ఇంకా మాటలు రావండి. చిన్న చిన్నగా వస్తాయన్నమాట. ముద్దు ముద్దు మాటలు అంటారు కదా! అలా ఉంటాయి. అలానే పిలుస్తూ ఉంటది. అండ్ వాళ్ళిద్దరూ అలా ఊగుతుంటే మళ్ళీ మా పాపని ఒకసారి, మా బాబుని ఒకసారి దాని పక్కన కూర్చొని ఊగమని పిలుస్తూ ఉంటే వాళ్ళు కొంచెం సేపు అట్లా ఊగుతూ ఉన్నారనమాట. మా పాప ఎక్సైట్‌మెంట్ చూడండి భలే హ్యాపీ ఫీల్ అయింది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు అస్సల ఎక్కువ ఎక్కలేదు, ఏమి లేదు. జస్ట్ అలా చూస్తూ ఉన్నారంతే. ఇది సెకండ్ టైమ్ రావడం కదా! ఇప్పుడైతే ఫ్రీగా ఆడుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంక ఇంతసేపు అయింది కదా! మా మమ్మీకి అయితే కాళ్ళ నొప్పులొచ్చేసి ఇంక గమ్మున కూర్చునేసిందనమాట మా మమ్మీ అయితే. నేను ఇంకా కూర్చున్నానండి కొంచెం సేపు. మళ్ళీ ఒకసారి చాలా ఎక్కువనమాట ఈ ప్లేస్ అది గూడా. ఇక్కడ జస్ట్ పిల్లలు ఆడుకోవడం కోసమే. ఆ తర్వాత కొంచెం అక్కడ సీనరీ చూడడానికి అక్కడ స్టెప్స్ అవి అరేంజ్ చేసుంటారు. అండ్ ఇంకొక సైడొచ్చి జిమ్ కోసం అవన్నీ పెట్టున్నారు. ఇంకా అవి చూద్దాం కదా అన్నట్లు ఒక రౌండ్ ఇలా వేస్తున్నాను. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా? అక్కడ కూర్చొని చూడడం కోసమని అరేంజ్ చేశారనమాట. బావుంది. ఇటు సైడ్ ఒకటే కాదండి ఇంకా అటు సైడ్ గూడా. అండ్ ఇది వినాయక్ సాగర్ అని పిలుస్తారండి. బొంతలమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్‌లో వినాయక్ సాగర్ అని ఉంటది. అక్కడ ఏర్పాటు చేసిందనమాట ఇవన్నీ కూడా. బావుంది. చాలా బావుంది చెప్పాలంటే. ఎందుకనంటే మేమెళ్ళిన టైంలో తక్కువున్నారు గదండీ పిల్లలు. టైం పెరగంగా పిక్నిక్ స్పాట్ లాగా అయిపోయిందనమాట. ఏమన్నా కొంచెం ఫుడ్డో, స్నాక్సో, ఫ్రూట్సో సంథింగ్ అట్లా తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట నేను చూసినప్పటికే. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అయింది. ఆ టైంకే చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు, పిల్లల్ని సరదాగా తీసుకొచ్చిన వాళ్ళు, ఇలా చాలామందైతే వచ్చారనమాట. అండ్ నేను చెప్పాను కదా! గేమ్స్ అవి పక్కన, పక్కనొచ్చి జిమ్ ఏరియా ఉందనమాట. అండ్ ఈ జిమ్ ఏరియా దగ్గర కూడా మా వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ ఫ్లైట్ అయితే వెళ్తుంది. నాకు ఎన్ని టైమ్స్ ఈ ఫ్లైట్‌ని చూసినా కూడా మళ్ళీ చూస్తూ ఉంటాననమాట. ఎందుకో తెలీదు చిన్నపిల్లలాగా. అలా ఇంకా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీద్దాం అనేసని స్టార్ట్ చేశాను. అక్కడ అంత క్లియర్‌గా కనిపించకపోవచ్చు. బట్ ఇంకా క్యాప్చర్ చేద్దామని అయితే ట్రై చేశాను. మా వాళ్ళు బ్యాక్ సైడ్ ఆడుకుంటున్నారు కదా అని. అండ్ ఈ వినాయక సాగర్‌లో మెయిన్‌గా వినాయక చవితి జరుగుతది కదండీ! వినాయక చవితి జరిగిన తర్వాత వినాయకుల నిమజ్జనం ఏదైతే జరుగుతుందో అది ఇక్కడే చేస్తారనమాట. అండ్ అప్పుడైతే ఇంకా మంచిగా లైట్స్ ఇవన్నీ అరేంజ్ చేసి ఉంటారు. చాలా బావుంటుంది ఆ టైంలో అయితే. అండ్ ఇక్కడ చెప్పాను కదండీ! కొంచెం సేపు కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ సిట్టింగ్ అయితే అరేంజ్ చేసున్నారనమాట. స్టెప్స్ అవి అట్లా కట్టి. అండ్ ఫ్రంట్ సైడు ఒక ఫోటోస్ అవి తీసుకోవడం కోసం చిన్నగా అక్కడ అరేంజ్ చేసున్నారనమాట. అండ్ మీలో ఎంతమంది ఇలా మేడ మీద కూర్చున్నప్పుడో, లేదా
అలా మనం బాల్కనీలో కూర్చున్నప్పుడు ఈ పిచ్చుకలు అవన్నీ ఒకే యాంగిల్లో అలా వెళ్తున్నా, లేకపోతే ఒక క్రౌడ్‌లా వెళ్తున్నా మీరు ఎంత ఇష్టంగా చూస్తారో నా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఎన్ని టైమ్స్ చూసినా అలా చూస్తూనే ఉంటాననమాట. ఇవి భలే తిరుగుతూ ఉంటాయన్నమాట గుంపుగా. అనిపిస్తుంది నాకు. అందుకని ఈ చిన్న క్లిప్ అయితే తీశాననమాట. అండ్ ఇంకా మనం వచ్చి చాలా టైం అయిపోయింది కదండీ! ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట. ఆడుకోవడం అయిపోయింది ఇంకా పిల్లలు మంచిగా. అండ్ వెదర్ అయితే చాలా చాలా సపోర్ట్ చేయనట్లే అవ్వాల అనిపించింది. తర్వాత ఇంక మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంక డీమార్ట్‌కి వెళ్ళి కొన్ని తీసుకోవాల్సినవి ఉండే అనమాట పిల్లలకి, నాకు కూడా. అందుకని ఇంకా తీసుకొని అయితే వెళ్దాము అనేసని స్టార్ట్ అయిపోయాము. అండ్ అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడ తీసిన కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.